ఫ్రెండ్స్, గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. గోవు మెడ క్రింది భాగంలో అశ్విని దేవతలు ఉంటారు. అక్కడ మనం ఆవు మెడను పైనుంచి క్రిందికి నిమురుతూ ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుతుంది. ఎందుకంటే ఆవుకు మెడ భాగంలో దురద అనిపించినప్పుడు అది గీరుకొనలేదు. అక్కడ మనం నిమరటం వల్ల అది ప్రశాంతత పొంది మెడను ముందుకు చాపుతుంది. అలా చాపినప్పుడు అక్కడున్న అశ్విని దేవతలు తృప్తి చెంది మన కోరిక నెరవేరాలని తదాస్తు అంటారట. అలాగే గోశాలలో ఒక స్తంభం పాతినా అటు 7 తరాలు ఇటు 7 తరాల వారు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు లభిస్తాయట. ఎందుకంటే వాటికి మెడ దగ్గర దురద అనిపించినప్పుడు ఆ స్తంభానికి వేసి మెడను రుద్దుతాయి. అలా రుద్దినప్పుడు అవి సేద తీరుతాయి. ఇప్పుడు అక్కడున్న అశ్విని దేవతలు సంతోషించి ఈ స్తంభం పాతిన వారి కుటుంబంలోని వారు ఇటు 7 తరాల వారికి అటు 7 తరాల వారికి కూర్చొని తిన్నా తరగని ఆస్తులు లభించుగాక అని అశ్విని దేవతలు దీవిస్తారట. మీకు వీలైతే ఇలా చేసి మీ కోరిక తప్పక నెరవేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.